दक्कन न्यूज 9 में आप तमाम का इस्तकबाल है। यूनाइटेड यूथ करेज फाउंडेशन के जेर एहतमाम शादनगर में मुंशियात से पाक शादनगर प्रोग्राम का शानदार इनेकाद किया गया। विजय कार्डियक हॉस्पिटल के सरबराह डॉक्टर चंदूलाल राठौड़ के ताउन से एमएलए वीरलापल्ली शंकर ने मेहमान खुसूसी के तौर पर इस प्रोग्राम में शिरकत की, जिससे एडन प्लाजा में 500 तलबा ने देखा। इस प्रोग्राम में एमएलए ने खिताब करते हुए कहा कि सियासी कायदीन और मशहूर शख्सियात भी नशे के आदी हो चुके हैं। माजी में ड्रग माफिया ऐसे बढ़े जैसे हुक्मरानों की मंजूरी से कड़ाई से पानी निकल गया हो, लेकिन सीएम रेवंत रेड्डी के आने के बाद इस ड्रग माफिया ने आईनी कदम उठाया। इन्होंने तलबा को नशे का आदी ना बनने और अपने खानदान की उमंगों को बरकरार रखने का मशवरा दिया। इन्होंने कहा कि तलबा को मुंशियात के खिलाफ जंगजू बनना चाहिए। इन्हें मुआशरे की हिफाजत के लिए सबसे आगे होना चाहिए। एमएलए और पुलिस हुक्काम ने खास तौर पर फाउंडेशन के मुंतजिमीन को मुबारकबाद दी। इस प्रोग्राम में महकमे सेहत के अफसर डॉक्टर विजय लक्ष्मी, वकील सबिया सुल्ताना, समाजी कारकुनान और दीगर ने हिस्सा लिया। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे शकील अहमद की ये रिपोर्ट। दक्कन न्यूज 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అంటే దాని ద్వారా కాలేజీలో ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేయడం, రియాబ్ ఇవ్వడం, లేదా ముక్కలోనే తుంచేయడం, వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేయడం గురించి యాంటీ డ్రగ్ కమిటీస్ ఉన్నాయి. ఈవెన్ స్కూల్స్లో కూడా ప్రహరీ క్లబ్స్ ఉన్నాయి. అన్ని విధాల చర్యలు గవర్నమెంట్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు మీ కాలేజీలో కూడా అన్ని యాంటీ డ్రగ్స్ సంబంధించిన కమిటీలను ఏమన్నా మీరు రిసీవ్ చేసుకుంటున్నారా? యాక్చువల్గా ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ అనేవి హైయర్ ఎడ్యుకేషన్ కింద ఉంటాయి. ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ రన్ చేస్తారో దీంట్లో ఏంటంటే లోకల్ పోలీసు ఒక మెంబర్ ఉంటుంది. ఇందులో ఉండి వాళ్ళు ప్రతిసారి మినిట్స్ డ్రా చేయడం, ఆ మినిట్స్లో ఎవరెవరు కొత్త వాళ్ళు ఎవరైనా పాల్గొంటున్నారా, కొత్త వాళ్ళు అడిక్ట్ అవుతున్నారా వీళ్ళని గుర్తించడం, లేదా స్కూల్స్ చుట్టుపక్కల యాక్చువల్గా 100 మీటర్ల లోపు ఏ పాన్ షాపులు కానీ వేరే ఇతర ఏవి కూడా స్కూల్స్ దగ్గర ఉండదు. అదొక యాక్ట్లో నిబంధన. అవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు లోకల్ పోలీసులు చూస్తున్నారు. రీసెంట్గా షాద్నగర్ పోలీసు కూడా చాలా పెద్ద ఆపరేషన్ చేసి పెద్ద డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి కమిట్మెంట్తో ముందరికి పోతున్నారు. అందరూ కలిసి భాగస్వామ్యంతో, అంటే ఈరోజు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కనుక దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రయత్నిస్తే డెఫినెట్గా డ్రగ్ ఫ్రీ తెలంగాణ యూనివర్సిటీ ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సి వస్తుంది సార్. దగ్గరలో షాద్నగర్లో మొత్తం అంటే ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ మీరు చూడండి, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి. చాలా డ్రగ్ అఫెండర్స్ని, పెద్ద పెద్ద సప్లయర్స్ని పట్టుకోవడం జరిగింది.